హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వరలక్ష్మి అమ్మవారికి వత్తుల మాల వేసుకున్నానండి. అది ఎలా చేస్తారో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా మనం ఏ దేవుడికైనా వస్త్రము ఈ పత్తితోనే చేసి వేస్తామండి. ఎందుకంటే ఈ పత్తికి అంటు ముట్టు ఏమీ ఉండదు, చాలా శ్రేష్టమైనది దేవుళ్ళకి వేయడానికి. సో అందుకనే నేను ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి వత్తుల మాల వేస్తామని ఇలా తయారు చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి ఒక వత్తుల ప్యాకెట్ అండి. నేను పువ్వొత్తుల ప్యాకెట్ కొనుక్కున్నాను. మీకు దూది కనుక దొరికితే మీ చేతులతో మీరు చేసుకుంటే ఇంకా శ్రేష్టం అండి. కొంచెం గమ్మ పైన కింద అంటించడానికి ఇలాంటి రౌండ్ షేప్లో ఉన్న పేపర్ కటింగ్ అండి, ఫ్లవర్ షేప్లో రావడానికి. ఇక మాల ఎలా చేద్దామో చూసేద్దాం. మొదటగా ఇలా రౌండ్ షేప్లో పేపర్ని కట్ చేసుకోవాలండి. మీరు ఎన్ని ఫ్లవర్స్ చేస్తారో దానికి పైన కింద అంటే 5 ఫ్లవర్స్ చేస్తే 10 పేపర్ కటింగ్స్ తీసుకోవాలి. మీరు పెట్టే అమ్మవారి ఫోటో కానీ ప్రతిమ కానీ దాని ప్రకారంగా మీరు ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 3, 5, 7, 9 ఇలా. తర్వాత నేను దారం రీల్ని 9 తోరాలుగా తీసుకున్నానండి, 9 పొరలుగా. అమ్మవారికి ఏదైనా 9 రకాలు చేయడం శ్రేష్టం అండి, కానీ మన యథాశక్తిగా మనకు చేతనైనంతగా చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం రౌండ్గా కట్ చేసుకున్న పేపర్ కటింగ్ మీద ఇలా గమ్ కానీ ఫెవిస్టిక్ కానీ అంటించి ఆ వత్తులను ఒక్కొక్కటిగా ఫ్లవర్ షేప్లో అతికించాలండి. అన్నట్టు మీరు అమ్మవారికి ఎలాంటి రకాల ప్రసాదాలు చేశారు? సాధారణంగా ప్రసాదాలు 5 రకాలు ఉంటాయండి, మీకు తెలుసా? భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము, పానీయము అని అండి. భక్ష్యము అంటే కొరికి తినేవి, గారెలు, బూరెలు లాంటివి. భోజ్యము అంటే నమిలి తినేవి, పులిహోర, దధ్యోజనము లాంటి అన్నంతో చేసేవన్నమాట. చోస్యము అంటే జుర్రుకొని పీల్చుకొని తాగేవి, సాంబారు, పాయసము, రసము అలాంటివి అన్నమాట. లేహ్యం అంటే నాలికతో స్వీకరించేటి, అంటే తేనె, బెల్లం, పానకం లాంటివి. పానీయము అంటే పళ్ళ రసాలు, తీర్థానికి ఇచ్చే కొబ్బరి నీరు లాంటివి అన్నమాట. ఈ 5 రకాల ప్రసాదాలను మనము 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ యథాశక్తిగా చేసుకోవచ్చు. మీరేవి చేశారు కామెంట్ చేయండి. ఇలా ఫ్లవర్ షేప్లో పేపర్ని అతికించుకున్న తర్వాత ఇంకొక చిన్న పేపర్ కటింగ్ని మాల కిందుగా తీసుకొని మీద ఫ్లవర్ని అతికించాలి. అప్పుడు అది ఊడిపోకుండా గట్టిగా మాలలాగా అతుక్కుంటుంది. అలా మీరు ఎన్ని ఫ్లవర్స్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫ్లవర్స్ కూడా ఇలాగే చేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అన్నట్టు అమ్మవారికి చేసే తోరం ఎలా చేసుకుంటారో మీకు ఐడియా ఉందా? 9 ముడులను వేస్తూ కంకణాన్ని తయారు చేసుకుంటామండి. ఈ కుడి చేతికి కట్టుకుంటాము. ఆ కంకణాన్ని చేతికి కట్టుకునేటప్పుడు బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మేరమే అనుకుంటూ కట్టుకోవాలి. అంటే అన్ని శుభాలనిచ్చే 9 పొరలు కలిగిన నీ కంకణాన్ని కుడి చేతికి కట్టుకుంటున్నాను, మా పిల్లలను వంశాన్ని వృద్ధి చేస్తూ మా సౌభాగ్యాన్ని ఎల్లవెల్లలా కాపాడు తల్లి అని అర్థం అన్నమాట. ఇలా మనకు మాల రెడీ అయిన తర్వాత దాన్ని మరింత పవిత్రం చేసేందుకు మనం వాయనంగా వాడుకునే మన సౌభాగ్యాలను నిలిపే పసుపు, కుంకుమ, గంధాన్ని ఆ మాలకి పెట్టుకుందాం. మొదటగా అన్నిటికీ గంధాన్ని అప్లై చేసి ఆ తర్వాత ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ, అలా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకోండి. మీకు బొట్టు ఎప్పుడు ఏ వేలితో పెట్టాలో తెలుసా? దేవుడి చిత్రపటానికి అయితే మనం ఉంగరం వేలితో బొట్టు పెట్టాలి. ఇంకెవరినైనా బొట్టుకి పిలిచేటప్పుడు, ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలితో బొట్టు పెట్టాలి. మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యన వేలితో బొట్టు పెట్టుకోవాలి. ఇలా కాకుండా వేరే వేలతో బొట్టు పెట్టడం చేయడం చేస్తే ఒకరి కర్మలు ఒకరికి మారతాయని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ వత్తుల మాలని మనం ముందు రోజైనా చేసుకోవచ్చండి, శుచిగా చేసుకుంటే సరిపోతుంది. వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో మన ఛానల్లో ఉంది, వీడియో చూడండి. ఇప్పుడంటే ఉదయమే వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకుంటున్నారు, కానీ పూర్వకాలంలో గోధూలి వేళలో అంటే సాయం సమయంలో అమ్మవారు వచ్చే సమయాన వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకునేవారు. మీరు ఏ పద్ధతి పాటిస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.